రే మామా, నా ఇంటర్వ్యూ అయిపోయి కాల్ చేస్తారా? వద్దులే, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేనే నీకు చేస్తా. అలాగే లేరా, నేను డిస్టర్బ్ చేయను. ఓకేనా? మామా, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? ఇంకేమీ లేదా? ఈరోజే పుట్టాను కదా, ఇంకేముంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఈ రోజే పుట్టినా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? తెగ ముద్దు వచ్చేస్తాను. ఆగు, ముద్దు పెట్టుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఎప్పుడు? మన పెళ్ళైన మొదటి రాత్రికి మొదటి ముద్దు. ఆ రోజే తీయని రాత్రి. ఏ ఆడపిల్లకైనా జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన కళ. అప్పటి వరకు ఆగాల్సిందే. సర్లే, అందరు లవర్స్ మనలాగే ఉన్నారా? అందరితో మనకు పనిలేదు, నేనలా అనుకున్నానంతే. వద్దులే, నువ్వు సీరియస్ అవ్వకు. అసలే నీ పుట్టినరోజు. ఈ రోజంతా హ్యాపీగా నాతో గడపాలి. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నందు, నువ్వు నాతో ప్రేమగా ఉండి ఎక్కడ తీసుకెళ్ళినా పర్వాలేదు. ఐ లవ్ యూ రా. ఐ టు లవ్ యూ రా బంగారం. Okay, shortly I will inform you. థ్యాంక్ యూ సార్. Okay. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. గుడ్ మార్నింగ్ సార్. Morning. Please. Tell me about yourself. Hi sir, this is Badri coming from Nellore. I have completed MBA in Nagarjuna University. Coming to my parents' details. My father name is K. Kotesra. He is an employee. My mother name is Sarojini. She is a housemaker. I have one younger brother. He is also studying BTech. Coming to my hobbies. Playing cricket, listening music. Okay. You are selected. Thank you sir. Okay. బాయ్ సింధు, స్టేషన్కి వెళ్ళాలి. నేను వెళ్ళి డాడీని పికప్ చేసుకోవాలి. థ్యాంక్స్ రా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజంతా నీతో గడిపినందుకు ఐ ఆమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, దాన్నే ఉందిలేరా. బాయ్. ఓకే, బాయ్ రా. హలో బద్రి, ఎక్కడున్నావు? నేను రోడ్ నెంబర్ 12లో ఉన్నాను రా. నేను ఇప్పుడే సింధుని డ్రాప్ చేసి కాఫీ డే దగ్గర వెయిట్ చేస్తున్నాను. అక్కడికి వచ్చేయి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే, అలాగే. నేను కూడా 15 నిమిషాలు వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? సరే, బాయ్. ఓకే, బాయ్ రా. బాగా చెప్పావా?
ఏంటి జూహి మా వాడికి క్షణం కూడా వదిలిపెట్టినట్లేడు? ఏయ్ జానీగాడు రాత్రి నుండి రూమ్కి పర్మనెంట్ అయిపోయినట్టున్నాడు. అవునవును. పోనీలే, రేత్రి పగలు బాగా కష్టపడ్డాడు కదా, ఈ రాత్రి కూడా నిద్రపోతాడేమో. నిద్ర లేపొద్దని మరీ చెప్పమన్నాడు. ఆహా, వాడి కుంభకర్ణుడికి స్వయాన మేనల్లుడు, నిద్రపోతూనే ఉంటాడు. సర్లే, ఈ రాత్రి నా రాత్రి. జూహి, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిన ఆ రూమ్కి వచ్చేయి, నేను ఫ్రెష్ అవుతాను. అవును, జానీగా నేను రాత్రి అనగా రూమ్కి తీసుకెళ్ళావు, ఫుల్గా ఎంజాయ్ చేయించి నిద్రపుచ్చావు. ఈ రాత్రి నుండి రేపు సాయంత్రం వరకు నందగడి పని కూడా అంతే కదా? ఈ రాత్రికి వేడికి స్వర్గం చూపిస్తాను, రేపు నీకు స్వర్గం చూపిస్తాను. Feel your heartbeat. రే మామ, ఈరోజు రాత్రి రేపు పగలు ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేయరా, ఆల్రెడీ వాడు కృషి చేసి నిద్రపోతున్నాడు, నువ్వు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి నిద్రపోరా. రే మామ, నా టైం దగ్గర పడినట్టుంది. జూలీ, మా వాడితో మంచి కృషి చేయించు. నేను వచ్చిందే మీకు స్వర్గం చూపించడానికి. మీ ఫ్రెండ్ జానీ నిన్ననగా రూమ్కొచ్చాడు, హాయిగా స్వర్గాన్ని చూపించాను. ఇప్పుడు స్వర్గంలో నిద్రపోతున్నాడు. అబ్బా, ఏమో అనుకున్నా, స్వర్గం గురించి బాగానే తెలుసు. అయినా ఏ మగాడికైనా నీలాంటి అందగత్తెలే కదా స్వర్గాన్ని చూపించేది. ఈ రాత్రి నుండి ఆ స్వర్గాన్ని నాకు చూపించు. తప్పకుండా. ఏంటి బద్రి, నీకు స్వర్గాన్ని చూపిస్తానులే, నీ వంతు రేపు రాత్రికి కదా, వెయిట్ అండ్ సీ. రేయ్, జూహీని తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే తన కళల్లోనే నాకు స్వర్గం చూపించేలా ఉందిరా. నందా, వెళ్దామా? యా, గుడ్ నైట్ రా, స్వీట్ డ్రీమ్స్. Come on. Hey. జానీగానే అనుకున్నా, నందగాడు కూడా వెరీ ఫాస్ట్, వీడంతా రివర్స్ గార్డ్లా ఉన్నాడు. నిన్న రాత్రి అనగా బెడ్రూమ్లోకి వెళ్ళిన జానీగాడు కనీసం ముందు పార్టీగానే వస్తాడో లేదో. ఇంకెంతసేపు నిద్రపోతాడయ్యా తవా, వెళ్ళి లేపితే పోలా. నీ అబ్బా, ఎంతసేపు రా నిద్రపోయేది? బహుశా ప్రపంచంలో నువ్వు ఒక్కడవే అనుకుంటా.
ఇంతలా నిద్రపోయేది. రేయ్, ఎంత ఫిగర్తో ఎంజాయ్ చేస్తే మాత్రం మరీ ఇంతలా నిద్రపోవాలా? నువ్వు ఇలా నిద్రపోతావని తెలిసే ఇంతవరకు నేను డిస్టర్బ్ చేయలేదు. రేయ్, కనీసం వచ్చి నాకు కంపెనీ ఇవ్వరా? రే నీ అబ్బా, రే లేవరా రే. లేవరా రే. నందు, నందు, ఓ మై గాడ్, నందు. రే నందు, డోర్ తీరా రే. రే నందు, డోర్ తీరా రే. రే జానీ చచ్చిపోయాడా రే. రే డోర్ తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. డోర్ తీరా రే, జానీ గారు చచ్చిపోయాడా రే. తీరా రే. కాదురా రే, చూసి చంపేసినట్టుందిరా రే. నందు రే, తలుపు తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. నందు, నందు, రే నందు, రే తీరా రే. నందు రే. నందు లేవరా రే. రే నందు లేవరా రే. నందు లేవరా రే. రే నందు. ఎవరా నువ్వు? ఎందుకు మామూలు చెప్తున్నావు? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? ఎందుకు వాళ్ళిద్దరిని చంపావు? వాళ్ళిద్దరే కాదు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మేమేదో సరదాగా ఎంజాయ్ చేయాలని తీసుకొచ్చుకుంటే మమ్మల్ని చంపాలని చూస్తావా? నేనెవరో నీకు తెలీదు కదూ? తెలీదు కదూ? రేయ్! అవునరా, తాగిన మైకంలో ఏం చేస్తారో మీలాంటి మృగాలకేం తెలుస్తుందిరా? తాగితే కూతురు పక్కన పడుకుంటారు, చెల్లెలు పక్కన పడుకుంటారు. తెలియని మూర్ఖపు మగజాతిని ఊరుకుని వదలకూడదురా. చావురా, చావు. నీలాంటి పశువుల వల్లేరా నా జీవితం వ్యభిచారిగా మారింది. ఏదో ఒక రోజు ఎక్కడో చోట మీరు దొరుకుతారని వెతుక్కుంటూనే బ్రతికానురా. కానీ ఇప్పటికీ దొరికారా నా కొడకల్లారా. చావురా, చావు, చావురా. బాగా చూడరా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడరా. నేనెవరో గుర్తుకొస్తుంది. ఏరా, గుర్తుకు రావడం లేదా? సరిగ్గా 2 ఏళ్ల క్రితం. మానసా, మానసా, నిద్ర లేమ్మా. మానసా, మానసా, అబ్బా లేమ్మా. టైం 9 అవుతోంది. ఆడపిల్ల ఇంతసేపు నిద్రపోకూడదు. అబ్బా లేమ్మా. అప్పుడే తెల్లారిందమ్మా. అవునమ్మా, ఆడపిల్లలు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే ఆడపిల్లలకు అందం. సర్లేమ్మా, వెళ్తున్నానులే. త్వరగా స్నానం చేసిరా అమ్మా. సరేమ్మా, వస్తానులే.
కూర్చోమ్మా. ఇప్పుడు వడలేనమ్మా, నాకొద్దు. నాకు చాక్లెట్ కావాలి. లేదమ్మా, ముందు టిఫిన్ తినాలి. ఎవరబ్బా? తింటుండమ్మా, ఇప్పుడే వస్తా. మ్మ్. రారా తమ్ముడు. ఎలా ఉన్నా అక్క? బాగున్నా. మానస ఎలా ఉంది? అదిగో టిఫిన్ చేస్తోంది. నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దువు గాని. పద. కూర్చో తమ్ముడు, నీకు కూడా టిఫిన్ పెడతా. హాయ్. హాయ్ మామయ్య. నా కోసం ఏం తెచ్చావు మామయ్య? నీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చానమ్మా. ఐ థ్యాంక్ యూ. మానస, చాక్లెట్ తర్వాత తింది గాని ముందు ఈ వడ తిను. ముందు చాక్లెట్ తింటా, తర్వాత వడ తింటానమ్మా. అది కాదమ్మా. మామయ్య నువ్వైనా చెప్పు. అలాగే తిందువు గాని ముందు ఈ మామ చెప్పింది వింటావు కదూ? చెప్పు మామయ్య. గుడ్. ముందు టిఫిన్ చేసావనుకో బలం వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్ తినొచ్చు. అలా అయితే సరే. అమ్మా నాకు ఇంకో వాడి పెట్టు. సరే. తినమ్మా. ఆ చాక్లెట్ పక్కన పెట్టమ్మా. మ్మ్హ్మ్. ఆ, ఇటు ఇయ్యమ్మా, నేను ఆ, తీసిస్తా. నేనే తీసుకొని తింటా. నేను తీసిస్తానమ్మా. ఆహా. చూసావా తమ్ముడు, దానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అమాయకంగానే ఉంది. ఒక తల్లిగా దాని చిలిపితనం చూసి సంతోషించాలో, లేక వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పెరగలేదని బాధపడాలో అర్థం కావడం లేదు తమ్ముడు. బాధపడకక్క. మానసాన్ని కేరళకి తీసుకెళ్ళి ఆయుర్వేద వైద్యం ఇప్పిద్దాం. నేను ఆల్రెడీ మాట్లాడానక్క. ఇంకో 4 రోజులు వెళ్దాం. అలాగే మానసకి అంత నయమయ్యి మంచి మనిషిగా మారుతుంది. తమ్ముడు, నువ్వు మా కోసం ఎంతని చేస్తావు? మీ బావ పోతూ పోతూ దాన్ని నన్ను తీసుకుపోతే ఎంత బాగుండేది. మేమిద్దరం బతికి నిన్ను బాధ పెడుతున్నాం. హ్మ్. అక్క, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీలోని నాలుగు ప్రవహించేది ఒకే రక్తం. నువ్వేమి పరాయిదానివి కాదు. నిన్ను మానసాన్ని చూసుకోవడం నాకు పెద్ద బరువేమి కాదు. నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు బాధపడి నన్ను బాధపెట్టద్దు. ఇంకోసారి నువ్వు నెగిటివ్గా ఆలోచించావనుకో నా మీద. ఏ రోజుకైనా నా మేనకోడల్ని మంచి మనిషిగా చేసి నీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఉంది. అంతేకాదక్క, మానసికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నువ్వు నా తమ్ముడిగా పుట్టావు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించు. అక్క, పక్క పోర్షన్ ఖాళీగా ఉంది, అది అద్దెకివ్వచ్చు కదా. కనీసం ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది కదా. అలాగే రా తమ్ముడు, ఎవరన్నా వస్తే ఇస్తాను. చాక్లెట్ అయిపోయింది మామయ్య. ఓకేనమ్మా, నేను వెళ్ళి 5 చాక్లెట్ తీసుకొస్తాను, సరేనా? మా మంచి మామయ్య. అక్క, నేను వెళ్ళొస్తాను. మానస జాగ్రత్త. అలాగే. ఒరే, చందుని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? కరెక్టే అమ్మా, ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. మా డాడీకి తెలిసిన సైకాట్రిస్ట్ ఒకళ్ళు ఉన్నారు. మా డాడీతో మాట్లాడి ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్దాం. అమ్మా, మీరు వెళ్ళి చందుగారి దగ్గర ఉండండి. ఏదైనా పాలు కానీ జ్యూస్ కానీ ఇవ్వండి. సరే నాన్న. రే, వాడిని మాట్లాడుతుంది సైకాట్రిస్ట్ కాదురా. ఇంకెవరురా? ఏదైనా ఆయుర్వేదమా? కాదు, ఎంత మనిషికైనా, ఎలాంటి జీవితం నాశనం చేసుకున్న వాడికైనా ఇలాంటి మంది ఇస్తే చాలురా. ఎందుకంటే ప్రతి మగాడిలో కామనాడులు కదలాడితే నీరసించిన మనిషి కూడా మొగాడిలా మారుతాడు. ఆడదాని వాసన, ఆడదాని సుఖం ఉంటే ఎలాంటి మూర్ఖుడైనా సరే మారాల్సిందే. అందుకే మనం వెంటనే హాటుగా ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఎస్, ఇదేదో బాగుందిరా. రండిరా. రే ఆగరా, ఏంది ఓ టెన్షన్ పడిపోతున్నావు? ఏంది టెన్షన్ పడుతుందిరా. ఇక్కడేమో ఈ సాయంత్రం రూమ్ ఖాళీ చేయమని ఓనర్ తెగకూడో పెట్టేస్తున్నాడు రా. ఖాళీ చేయకపోతే సామాన్లు బయటికి ఇసిరేస్తాడు. అది నా టెన్షన్. టెన్షన్ ఎందుకురా? జానీగడ్ వెళ్ళాడు కదా, ఏదో ఒక టూలెట్ చూసుకుని వస్తాడులే.
అదిగోరా వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి దొరుకుంటుంది. యారా జానీ టూలెట్ బోర్డు దొరికిందా? దొరికిందిరా, చాలా దగ్గర బ్యాచిలర్స్కి ఇవ్వనున్నారు. కానీ ఒకచోట చూశాను, వాళ్ళు బ్యాచిలర్స్కి ఇస్తారా లేదా అన్న డౌట్. డౌట్ ఎందుకురా, వెళ్ళి చూస్తే పోలా? సరే పదండి రా, సరే. వెళ్ళి చూద్దాం. పద. ఇదేరా ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఇన్సైడ్? ఎవరు బాబు? టూలెట్ని చూసి రెంట్కి వచ్చాం. ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, మీకు నచ్చితే ఉండొచ్చు. మేడం మేము బ్యాచిలర్స్ మేడం. పర్వాలేదు, లోపలికి రండి. రండి బాబు. స్టెప్సే ఎంత బాగుంటే ఇల్లు ఇంకెంత బాగుంటుందో కదరా. కదా, డిజైన్ బాగుంది కదా. ఇదే మేము రెంట్కి ఇవ్వబోతున్న ఇల్లు. బాగుందండి, ఇక్కడున్న ఫర్నిచర్ అంతా వాడుకోవచ్చు. చాలా బాగుంది కదా. బాగుంది మామ. బాగుందిరా. ఓకే మేడం, మాకు నచ్చింది. మరి రెంట్ విషయం? రెంట్ 10,000. మేడం కొంచెం ఎక్కువేమో. 8,000 చేసుకోండి మేడం, మేము ముగ్గురమే ఉన్నాం. సర్లే గాని 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అమ్మా ఆకలేస్తుంది. మా అమ్మాయి చాక్లెట్ తెస్తాన్నాడు, ఇంకా తేలా. షు, అరవకు బాబు. మా అమ్మాయి అంతా చిన్నపిల్ల మనస్తత్వం. మేడం, భగవంతుడు అందరికీ అన్ని కరెక్ట్గా ఇస్తే మనం మనుషులు ఎందుకు అవుతాం మేడం? అమ్మా ప్రతి ఇంట్లో ఏదో సమస్య, ఏదో బాధ ఉంటుంది. సమస్య బాధ లేని ఇల్లు ఒకటి చూపించండి చూద్దాం. మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి పడాలి. చాలు బాబు, ఆ మాట చాలు. మీరు నాకు పుట్టకపోయినా ఏ తల్లి కన్న బిడ్డలో మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మీరు నన్ను మేడం అని పిలవద్దు, అమ్మ అని పిలవండి. చూడు మాన్సా, ఇక్కడి నుంచి నీకు 3 కజిన్లు. అంటే మా ముగ్గురిని కజిన్స్ అని పిలవాలి. కజిన్ కజిన్ కజిన్. ఎవరు పెద్ద కజిన్, ఎవరు చిన్న కజిన్, ఎవరు బుల్లి కజిన్ అమ్మా? ఎవరిని పిలవాలి? ఇదిగో వీడు పెద్ద కజిను, నేను రెండో కజిను, వీడు చిన్న కజిను. వల్లే వల్లే వల్లే. పెద్ద కజిన్, చిన్న కజిన్, బుల్లి కజిన్. నాకు 3 కజిన్లు కదా అమ్మా. అంటే రోజు నాకు 3 చాక్లెట్లు వస్తాయి కదమ్మా? అవునమ్మా, నీకు రోజు 3 చాక్లెట్లు వస్తాయి. అబ్బే అదేం లేదు బాబు, దానికి చాక్లెట్లు పిచ్చి. ఇంటికి ఎవరొచ్చినా చాక్లెట్లు కావాలని మారం చేస్తుంది. పర్లేదమ్మా, చిన్నపిల్ల కదా. సరే, మనం వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం. ఓకే, సామాన్లు తెచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తాం. మేము వచ్చేటప్పుడు నీకు 3 చాక్లెట్ తీసుకొస్తాం, సరేనా? బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అమ్మా. అమ్మా. బాయ్. Cheers. మొత్తానికి మంచి రూమ్ దొరికిందిరా. ఒరే లేట్గా వెతికినా కానీ మంచి ఫ్లాట్లో దిగాంరా. మీకేమిరా, వాడేమో టెన్షన్ పడుతుంటాడు, నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు. మధ్యలో నేనేగా తిరగాల్సింది. రేయ్, వానరం వచ్చినట్టుందిరా. ఈ టైంలోనా? సర్లే బే, ఈ సంతంతా తీసి సోఫా కింద పెట్టండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. మీరా అండి? మీకోసం పాయసం తెచ్చాను, తీసుకో బాబు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీనా? పార్టీ చేసుకుంటే చేసుకున్నారు కానీ గొడవ చేసుకోకండి. క్యారీ ఆన్, తీసుకో. ఈ రోజుల్లో తెలియంది ఎవరికి చెప్పు. ఆవిడ మాత్రం బ్యాచిలర్స్ తాగరని ఎందుకు అనుకుంటుంది? అన్నీ తెలిసే బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చింది. సర్లే బే, సీన్ క్రియేట్ చేయకుండా సిప్ చేయండి. రేయ్, మనం ఇక్కడ హాయిగా మందు తాగుతున్నాం, కానీ నా మనసుకు చాలా బాధగా ఉందిరా. రేయ్ ఇలాంటప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా రా? మనం జీవితాంతం తాగుతామారా? నేను అనేది మన గురించి కాదు, తాగేదాని గురించి అంతకన్నా కాదు. చందుగడు గుర్తొస్తున్నాడు రా, వాడి పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. రేయ్, వాడిని ఎలాగైనా మామూలు మనిషి చేయాలరా. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటిది? ఏం లేదురా, ఏదైనా ఒకరోజు వీలైతే మంచి కత్తి లాంటి ఫిగర్ తీసుకురావాలి మామ. రేయ్
చందుగాడు మామూలు మనిషిగా మాట్లాడిన ప్లాన్ చెప్పరా అంటే నువ్వేంట్రా అమ్మాయిలు అదేదో మాట్లాడుతున్నావు. నేను చెప్పేది కూడా వాడు మారడానికేరా. అదెలారా? హారిక చనిపోయినప్పటి నుంచి వాడు ఒక సైకోగా మారాడురా. అక్క, వచ్చే వారం నాకు తెలిసిన డాక్టర్ యూఎస్ఏ నుంచి వస్తున్నారు. ఆయన రాగానే మానసిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే తమ్ముడు, నువ్వు తీసుకెళ్ళి. ఎవరై ఉంటారు? వస్తున్నా. ఓ మీరా, రండి బాబు. టైంకి మా తమ్ముడు కూడా ఉన్నాడు, పరిచయం చేస్తానండి. తమ్ముడు, వీళ్ళే మన ఇంట్లో అద్దెకుండేది. హాయ్ సార్. ఏంటి అందరూ జాబ్ చేస్తున్నారా? లేదు సార్, జాబ్ సెర్చింగ్లో ఉన్నాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఒకసారి అమ్మ కూడా చెప్పేద్దామని. చిట్టేదమ్మా. నిద్రపోతోంది, ఇంకా లేవలేదు. పోనీలేమ్మా, చిన్నపిల్ల కదా, పడుకొని. సరేనమ్మా, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరతాం. టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. బాయ్ సార్. ఉంటాం బాయ్ సార్. సార్. బాయ్ అమ్మా. బాయ్. అలాగే. సరే అక్క, నేను కూడా బయలుదేరతాను. అలాగే తమ్ముడు. అక్క, మానసిని ఊరికే తిట్టకు, దాని ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ వచ్చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, నేను బయలుదేరతాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. రే నిఖిల్, ఏ బద్రి, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను రా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. ఓకే ఓకే, సరే సరే పద, నేను బయట వెయిట్ చేస్తాను. సరేరా. రే నిఖిల్, చాలా రోజులైంది నిన్ను కలుసుకొని. అవునరా, నందు జాని వాళ్ళు ఎక్కడరా? వాళ్ళకి మెసేజ్ పెట్టాను రా, ఈ పాటికి వస్తుంటారు. అవునరా, చక్రి, భాష, రాజు ఏం చేస్తున్నారా? వాళ్ళు కూడా సిటీలో ఉండారా, మనం ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చి వాలిపోతారు. అదిగోరా, వాళ్ళు వచ్చేసారు. హే హాయ్ నందు. హాయ్ రామమ్మ, ఎలా ఉన్నారా మన గ్యాంగ్? అందరూ ఫుల్ హ్యాపీ. ముగ్గురు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నా. మేము కూడా ట్రయల్స్ లో ఉన్నాం రా. రేయ్, మనం ఈ రోజు రాత్రికి ఫుల్ పార్టీ, వాళ్ళ ముగ్గురికి ఫోన్ చేసి రమ్మను. అందులోనూ కొత్త ఫ్లాట్ తీసుకున్నాం, అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే నేను వెళ్ళి అందరితో కలిసి వస్తా. ఓకే బాయ్. ఓకే బాయ్ రా. బాయ్ రా. బాయ్ రా. బాయ్. రే, ఈరోజు రాత్రికి అయ్యే ఖర్చు మొత్తం రాజు, భాష, చక్రికళ్ళ మీదే పడాలి. ఎందుకంటే జాబ్ వచ్చినా ఇంతవరకు మనకి పార్టీ ఇవ్వలేదు. సరే, ముందు మనం ఫ్లాట్కి వెళ్దాం. సరే పదరా. కొంచెం తినమ్మా. నా బంగారు తల్లి కాదు, రాత్రులు తినకుండా పడుకోకూడదమ్మా. కొంచెం తిను. వద్దమ్మా, వద్దని చెప్పాను కదా. నాకు చాక్లెట్ కావాలి. కాసేపట్లో 3 చాక్లెట్లు వస్తాయి. అమ్మా, ఇంకా కజిన్స్ రాలేదా? వస్తారమ్మా, నీకు చాక్లెట్లు తెస్తారు. కొంచెం తిని తల్లి. ఇంకొక ముద్ద తినాలి, నా బంగారు తల్లి. కజిన్స్ వచ్చారు. దీనికి చాక్లెట్లు పిచ్చి ఎక్కువైంది. అవునరా మామ, ఏదో ఒక రోజు ఆ పార్టీ కూడా పెట్టుకోవాలి. అదేంటి? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా చాక్లెట్లు ఎక్కడ? ఓ, లోపలున్నాయా? ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడికి ఇలా ఎవర్రా అది? ఈ ఇంటి వానర కూతురురా. ఎవరి కూతురైతే మనకేంట్రా, ఇప్పుడు మన పార్టీ కోసం నీకు కూడా కావాలా? తీయగా ఉంటుందా? చాలా తీయగుంటది. అయితే నీకు పోస్తాను, తాగుతావా? రే, అలాగే మొద్దీసిచ్చారా. తాగు. జ్యూస్ భలే ఉంది. రే,
మంచి మందు పట్టి ఎంత ఇచ్చినా దొరకదురా. నాకు కూడా పోయిరా. రేయ్, అర్జెంటుగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలరా, లేదంటే రేపు మార్నింగ్ మనం బొక్కలేస్తారు. అవునరా, పదండ్రా. ఏమైంది ఇంకా రాలేదు? చూసొద్దాం ఉండు. అమ్మ మానస, మానస ఏమైంది? ఎక్కడ కనపడట్లేదు? అమ్మా 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 ఏమైంది తల్లి? అమ్మా అమ్మా నాకు చిన్న కడుపులో నొప్పిగా ఉందమ్మా. అమ్మా 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 లేమ్మా. ఎందుకు పడిపోయావమ్మా? లేమ్మా. అమ్మా అంటే నువ్వు అవునరా, ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేసి మీలాంటి కుక్కల్ని వదిలిపెట్టకూడదు. చావరా చావు. ఆ మిగతా నలుగురిని ఎక్కడున్నా వెతికి పెట్టి మరీ చంపుతాం.